శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. పెద్దలు పరిపూర్ణులు పరమయోగుల గుణమును వేమన గారు పై విధముగా చెప్తున్నారు. ఏమంటే, చిన్నుగు బట్టగాదు చీనాంబరము గాని మురికి యొడలుగాదు ముక్తిగాని పరమయోగి మహిమ పరికింప నరుదురా విశ్వధాభిరామ వినురవేమ. అంటే పెద్దలు చినుగు బట్టతో ఉంటారు, అది చీనాంబరము, బంగారు తీగతో చేసినటువంటి పట్టు వస్త్రం ఎట్లనో ఆ విధంగా పరిశుభ్రమైన ఆత్మ కలిగినటువంటి వారు. మురికి ఎడలుగాదు ముక్తిగాని, మురికి శరీరం 9 బెజ్జాల తోలు తిత్తే గాని కాంతి గుల్గెడు వజ్రఘటముగాదు. నిత్యము నీచు బాణలూరునే గాని పునుగు కస్తూరి కంబులు పుట్టబోవు. కడుపు లోపల దుర్గంధ వాసనలే గాని పునుగు జువ్వారి కంబులూరబోవు అన్నట్లుగా 9 రంధ్రాల నవద్వారే పరేదేహి, నవద్వారముల ఎందు కూడా మలినము దుర్గంధమే వస్తుంటుంది. అది మురికి తోలు. మురికి యొడలు అంటే శరీరం. ముక్తి కానిది కాదు, శరీరం కాని వాళ్ళు ముక్తి మోక్షం కలిగినటువంటి వారు. ఆ పరమయోగి మహిమ పరికింప నరుదురా, పరమమైనటువంటి వారు, బట్టవేలై ఉన్నవారు, సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి వారిని చూడడానికి జనులకు శక్యము కాదు అని ఒక భావం. ఇంకా గూఢార్థం ఏమిటంటే, అటువంటి పెద్దలు బాలోన్మాద పిచాచం వలె ఉంటారు అని కాకుండా అట్లా ఉంటారు. ఇంకా ఎట్లుంటారో, చినుగు బట్టగాదు, చినిపోయిన బట్టలు, మతి స్థిమితము లేనటువంటి పిచ్చివాడు, ఉన్మాదుడు, ఎట్లెట్నో ఉంటాడు, పిచ్చోని దిక్కు. మంచి బట్టలు వేసుకోడు, చినిపోయినటువంటి ఒకటి లేకున్నా ఒకటి అట్లుంటాడు. వేమన మాదిరి చీనాంబరములు గాని, పట్టు చీనాంబరములు, జనకుని మాదిరి, కృష్ణుని మాదిరి, వాళ్ళేమి రాజులు కాబట్టి పట్టు వస్త్రాలే కట్టుకుంటారు. అయితే పిచ్చోడల్లా పెద్దలా కాదు, రాజులల్లా పెద్దలా కాదు, ఆడంబరంగా ఉంటారు. ఆడంబరంగా ఉండేవాడు పెద్దలు కాదు. అయితే పెద్దలు కూడా వాళ్ళ స్థితిలో వాళ్ళకు కలిగి ఉంటే అవి వద్దనరు. వైరాగ్యం ఉండదు, రాగము ఉండదు, చిరాంబరములతో ఉంటారు. మురికి వడలుగాదు ముక్తిగాని, మురికి వడలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా, ఈ మురికి దేహమునకు మురిపెంబుయలరా అంటాడు వేమన ఒకసాట. శరీరము కాదు, ముక్తి కాదు, చినుగు బట్టలతో బట్టలు కాదు, బట్టలు మార్చిపోయి ఉంటాడు, శ్రీరంబరములతో ఉంటాడు, మురికి శరీరముతో ఉంటాడు, ముక్తి కాదు. ముక్తి ఎవరికి? విడుదల. ముక్తి అంటే విడుదల. ఏదాని విడుదల? కర్మం నుండి. కర్మం ఎట్లా? శరీరం ఉంటేనే కర్మ. కాబట్టి ఈ శరీరము కాదు,
శరీరంలో బంధింపబడిన జీవునికే ముక్తి కానీ పరమాత్మకు ముక్తి లేదు. ఆ పరమయోగి అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి వారు ముక్తిని ఆక్షేపించరు, కావాలనుకోరు. వాళ్ళకు వైరాగ్యం లేదు, రాగం లేదు, కోరిక లేదు, వద్దనుకోరు. అట్లా ప్రవర్తనతో ఉండేటువంటి వారు చినిపోయిన బట్టలతోనే ఉంటారు, మంచి బట్టలైనా ధరిస్తారు, లేక కొట్టిపోయిన ఉంటారు. ముక్తిని ఆశించరు, ముక్తి కావాలనుకుని. ఎందుకు? ముక్తి అనేది జీవునికి సంబంధించింది, దేహమునకు సంబంధించింది. దేహీ దేహములు కానటువంటి వారికి ముక్తి ఎందుకు? అందుకై అటువంటి వారిని పరమయోగి మహిమ, పరమైనటువంటి యోగి, దాన్ని అనుసరించేటువంటి వాడు బయలే ఈ ఉండేటువంటి మహిమ గొప్పతనము దారి పరికింప విచారించగా చూడగా అరుదురా. వాళ్ళు జనులకు కానరారు. ఎవరికి కనపడతారు? పరమభక్తులకే వాళ్ళ జాడ తెలుస్తుంది. పాముల జాడ పాములకు ఎరికైనట్లు, కామకుల జాడ కామకులకు ఎరుకైనట్లుగా పెద్దల జాడ పెద్దలకే గాని అన్యులకు సాధ్యము కాదు అనేటువంటిది ఇక్కడ వేమన పద్యం. జై సద్గురు.